ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. దేవుని మహాకృపను బట్టి క్రీస్తు కానాను పరిచర్య అను ఈ కార్యక్రమమును మీ ముందుకు తెచ్చి గత కొన్ని సంవత్సరములుగా దేవుని సేవలో బహుబలంగా వాడపడుతున్న దైవజనులు టి రూబెన్ గారు ఎంతో భారము కలిగి ఈ కడవరి దినములలో క్రీస్తు రెండవ రాకడ సిద్ధపాటు కొరకు ఎన్నో ఆత్మలను నరకం వైపు పోకుండా దేవుని నిత్య రాజ్యం వైపు తిప్పాలని ఎంతో ప్రయాసపడుచు ఎంతో భారము కలిగి దేవుని సేవలో బహుబలంగా వాడపడుతున్న దైవజనులు టి రూబెన్ గారు మా ఈ క్రీస్తు కానాను పరిచర్య మీరు పాలి భాగస్థుల కండి. ముందుగా దైవజనులు టి రూబెన్ గారు వాక్యం అందించారు. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు కానాను పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి మరి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈ పరిచర్య నిమిత్తం మీరు కూడా ప్రార్థించండి. ఈ పరిచర్యలో అవసరాల నిమిత్తం మీరు కూడా పాలి భాగస్తులు కావటం చాలా మంచిది. ప్రార్థించడం నేను దేవునికి మనం ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లిస్తామో దేవాతి దేవుడి పరిచర్యను ఇంతవరకు ఆస్వాదించిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియులారా, మరి కొన్ని నిమిషాలు అనుదినం మనము దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నాము, అనుదినము దేవుని సన్నిధిలో మనం నిలవలేకపోతున్నాము. మరి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనము ఏం చెబుతుందంటే, అనుదినము నా గడప దగ్గర మరి ఉండువాడు నా ఉపదేశమును మరి వినువాడు ధన్యుడు అన్నాడు. అవునండి, అనుదినమును ఆయన సన్నిధులు మరి ఆయన దూరబంధరం వద్ద కాసుకొని ఉంటున్నావా? ఆయన ఉపదేశము ఆలకించేవాడిగా ఉంటున్నావా? ఆయన ఉపదేశము అంగీకరించేవాడిగా ఉంటున్నావా? వాక్య నడిపింపు కోసం ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన పే పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రాలు. ఈ వాక్య భాగ్యాన్ని దీవించాయి, ఆశీర్వదించు తండ్రి. నీ యంత్రాంగం ద్వారా బిడ్డలు వింటుండగా ప్రతి బిడ్డకు దేవా ఈ మాటలు ఆత్మీయ మేలులుగా, దగ్గరున్నవారు దూరం ఉన్నవారు అనేకులు విని ఆత్మీయ మేలు పొందేలాగా సహాయమును చేస్తామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథములో మరి సొలొమోను రాజు అంటాడు, అనుదినము నా గడప దగ్గర మరి కనిపెట్టుకొని ఉన్నవాడు, అనుదినము ఓరబంధరం యొద్ద ఆశపడేవాడు, అనుదినము నా ఉపదేశం వినేవాడు. ఉపదేశాలు వినాలా? ఏం వింటున్నాం? ఉపదేశాలు టీవీ వార్తలు వింటున్నాం, రేడియో వార్తలు వింటున్నాం, అలర్ట్ కూడిన ఆటపాటలు, పేపర్ వార్తలు, అనేకమైన ఉపదేశాలు వింటున్నాం. కానీ నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు వార్త వినగలుగుతున్నావా? అనుదినము నువ్వు లేచి ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని ఉంటున్నావా? ఆయన ఉపదేశాన్ని వినటానికి ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతున్నావా? ప్రియమైన తల్లి, ప్రియమైన అయ్యా, ప్రియమైన అన్న, ప్రియమైన అక్క, అనుదినము మనం ఆయన గడప దగ్గర ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, ఎప్పుడైతే మనం ఆశపడగలుగుతామో, ఆశపడే ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు మనకున్నాడండి. అనుదినం ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ఉండగలిగావా? లేమండి. చూడండి, ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, నెహెమ్యా గ్రంథం 8:18 ఏం చెబుతుందంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన అమ్మ, ప్రేమైన అయ్యా, ఇదిగాక మొదటి దినము కడదినం వరకు అనుదినము ఎద్రా దేవుని గ్రంథమును చదివి. చూడండి, ఇది మొదలుకొని కడవరి దినం వరకు ఎద్రా అనుదినము ఇశ్రాయేలు ప్రజల కొరకు, ఇశ్రాయేలు బాగు కొరకు, ఇశ్రాయేలు క్షేమము కొరకు అనుదినము ఈ గ్రంథాన్ని చదివి అనేకులకు వినిపిస్తున్నాడండి. అనుదినము దినదినం ప్రేమైన దిన బిడ్డలారా, మరి అనుదినము నువ్వు ఆయన గడప దగ్గర మరి కనిపెట్టుకొని ఉండగలిగావా? ఎద్రా అయితే 12వ అధ్యాయం, ఎద్రా గ్రంథం 12వ అధ్యాయంలో ఎద్రా ఇశ్రాయేలు ప్రజల కొరకు కన్నీరు కారుస్తాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు, అని నీ ప్రజల కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? నీ బంధువుల కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? నీ రక్త సంబంధుల కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? అపోస్తలుడైన పౌలు అంటాడు రోమపత్రికలో, నా రక్త సంబంధుల కోసము నేను పడుతున్న ప్రయాస వ్యర్థం కాలేదన్నాడు.
అవునండి, మన ప్రయాస వ్యర్థము కాదు, మన ప్రయాస వ్యర్థము కాదు కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము యజ్రా, ఇది చూడండి, మొదటి దినం మొదలుకొని ఆఖరి దినం వరకు అనుదినము యజ్రా, ఎదుగో మరి చూడండి, గ్రంథాన్ని చదివి అనేకులకు వినిపిస్తున్నాడు. మరి నీవు నీ పక్క వారికి వినిపిస్తున్నావా? నీ బంధువులకు వినిపిస్తున్నావా? నీ రక్త సంబంధికి వినిపిస్తున్నావా? నీ అన్నదమ్ములకి కలుగుతున్నావా? లేదండి. ఎందుకంటే మారామంటున్నాము కానీ మాధ్యరగపట్టంలా పడగొట్టేది ఒకడు, లేపేది 10 మంది. ఒకడు అక్కడుండి పడగొడతాడండి, 10 మంది వచ్చి మరి లేపుతారు. ఆ పడగొట్టిన వాడే మొత్తం లేపచ్చు కదా. వాడికి అనుదినము ప్రార్థన ఉండదు, అనుదినము దేవుని వాక్యం ఉండదు, అనుదినము దేవుని సన్నిధిలో మోకాలు అంచలేరు. ఎందుకంటే ఈరోజు వ్యాపారం అయిపోయిందండి. ఈనాడు మరి క్రైస్తవ సంఘములో వ్యాపారం అయిపోయింది. పౌలు అంటాడు, నేను ప్రేమపరచువాడిని అయితే క్రీస్తుకి రాసుని కాదు, మనుషులకి. ఈ మనుషుని నాడు ప్రేమపడుతున్నాం. అనుదినం మనకు ప్రార్థన లేదు, అనుదినం మనకు దేవుని వాక్యం వినేది లేదు. పరిగెత్తున్నావు స్వస్థలని పరిగెత్తున్నావు కానీ అనుదినమైన సన్నిధిలో ఉండగలుగుతావు. చూడండి, ఒక భక్తుడు దినానికి 7 మాటలు అనుదినము ప్రార్థన చేశాడు. ఎవరండి ఆయన? దావీదు మహారాజు దినానికి 7 మాటలు ప్రార్థన చేశాడు. అనుదినం మంచం మీద పండుకొని ప్రార్థన చేసినాడు, లేచి ప్రార్థన చేసినాడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసినాడు, వచ్చినప్పుడు ప్రార్థన చేసినాడు, వెడ్లిస్తా ప్రార్థన చేశాడు, మేకలెత్తా ప్రార్థన చేశాడు, బయలుతా ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేయకుండా దావీదు ఏ కార్యక్రమం చేయలేదు కనుక నేను కూడా అనుదినము మనం ప్రార్థన చేయాలి. ఏమంటాడు? నా గడప దగ్గర అనుదినము కనిపెట్టుకొని ఉన్నవాడు, నా ఉపదేశాన్ని వినేవాడు, నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు అనుదినము కాసుకొని ఉండాలంట. ఉండగలిగావా? ప్రేమైన అమ్మ, ప్రేమైన అయ్యా, చూడండి ఇక్కడ అన్ని వేళ నెహెమ్యా గ్రంథం 12:47 చూసుకుందాం. యెరుబాబేలు దినములలో ఏమి? నెహెమ్యా దినములలో ఏమి? ఇశ్రాయేలులందరూ వారి వంతుల చొప్పున గాయకులను, ద్వారపాలకులను, భోజన పదార్థములను పేమెంద్ర యెరుబాబేలు వేలిన దినములలో గాయకులేమి, శావకులేమి, ప్రధానులేమి అందరూ కూడా భోజన పదార్థాల నిమిత్తము అనుదినము వారు ప్రార్థించవచ్చారు. ప్రార్థన అనుభవం నీకుందా? అనుదినము ప్రార్థన అనుభవం జీవితం ఉందా? ప్రార్థనా శక్తి నీకుందా? ప్రార్థనా ఫలము నీకుందా? అనుదినము నీ దేవుని సన్నిధిలో మోకాలు ఉంచగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే, దేవుని సన్నిధిలో నిత్యమును అడగగలిగితే నీవు ధన్యుడివి, నీవు ధన్యురాలివి. పవ్వన్నాడు ఇక్కడ, నీవు అనుదినము నా గడప దగ్గర మరి కనిపెట్టుకొని నా ఉపదేశం వినేవాడు ధన్యుడు. వింటే ఆశీర్వాదం ఉందండి. వినుట వల్ల ఏమొస్తుందండి? విశ్వాసం వస్తుంది, పెరుగుతుంది వింటుంటే. ఒకవేళ అంటారు, అబ్బో నువ్వు చెప్పేది ఏందిలయ్యా, ఆది కాండం నుంచి పగటం దాకా మాకు వచ్చి అంటారు. ఒక ఊరిలో ఒక పనికిరాని వ్యక్తి ఒకటి ఉన్నాడు. పనికిరాని వ్యక్తి ఆ ఊరు మొత్తం వాడిని వెలివేస్తారు. ఈడు పనికిరానుడు రా, వీడికి చదువు ఉందా కానీ ఎందుకు పనికిరాడురా, ఈడంతా పనికిరాడు అని చెప్పని అందరూ అతన్ని ఎగతాలు చేసి వేలని చేసి అవమానపరిచేవాళ్ళు. అయితే అందరూ మిలిటరీకి వెళ్తున్నాడు, వాడు కూడా వెళ్ళి పేమెందని వెళ్ళారా, ఆ మిలిటరీలో 3 ఏళ్ళు ఉన్నాడు. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, అయితే 3 ఏళ్ళు అయిపోయినాక ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చినప్పుడు ఒక ఫోన్ చేశాడు అక్కడ ఉన్న వాళ్ళ బంధువులకి, నేను వస్తున్నానయ్యా మీరు రండి అయ్యా అన్నాడు. అయితే వాళ్ళ బస్ స్టాండ్కి అందరూ వచ్చారు, బంధువులందరూ, వాళ్ళ పెద్దలు వచ్చారు. అరే 3 ఏళ్ళు మన అబ్బాయి పోయి వస్తున్నాడే, ఎలా ఉన్నాడో చూడాలా అని అందరూ వచ్చాడు. తల్లి, ఇక్కడ వాడి ప్రవర్తన బాగలేదు, తిరిగేవాడు, తాగేవాడు, వ్యభిచారి, దొంగ, అన్ని అలవాట్లు వాడికి ఉన్నాయి, అన్ని లోకములో ఉన్న అలవాట్లన్నీ ఉన్నాయి. చూడండి, 3 ఏళ్ళకి నడక మారింది, చూపు మారింది, ఆలోచన మారింది, ప్రవర్తన మారింది, అన్నీ మారిపోయినాయి. వాడు ఎలా ఉన్నాడు? నడక ఎలా ఉందండి? పరిశుద్ధతగా ఉంది. మాట ఎలా ఉంది? పవిత్రగా ఉంది. అన్నీ మారిపోయినాయి అంటున్నారు. ఏంద్రేయుడు ఇలాగ మారిపోయాడు? నడక మారింది, చూపు మారింది, ఆలోచన మారింది, ప్రవర్తన మారింది అని అందరూ అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు. చూడండి, వారి కన్నను అమ్మ నాన్న ఆశ్చర్యపోతున్నారు, బంధువులు ఆశ్చర్యపోతున్నారు. అయితే నువ్వు రక్షించబడి 30 ఏళ్ళు అవుతుంది, కానీ 30 ఏళ్ళ నుంచి
చర్చికి పోతున్నావు, వస్తున్నావు కానీ, బైబిల్ పట్టుకొని పోతున్నావు కానీ నడక మారలా, చూపు మారలా, ఆలోచన మారలా, ప్రవర్తన మారలా, నీ బతుకు మారలా. ఎందుకు నువ్వు పోవటం? ఇక దేనికి నువ్వు పోవటం? 3 ఏళ్లకే వాడి జీవితం అంతా మారిపోయింది, వాడి ఆలోచన మారిపోయింది, తలంపులు మారిపోయినాయి. ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడిగా ఉన్నాడు. నువ్వు 30 ఏళ్ళ నుంచి పోతున్నావు. ఎందుకు ప్రయోజనం? మొదటి నీ చూపు మారాలా, ఆలోచన, నడక, నీ ప్రవర్తన మారాలా. ఏది మారకుండా పోయి ఏం ప్రయోజనం? నేను చెప్పేది కాదండి. వాడు చూడండి, మిలిటరీ పోయిన వాడు అన్ని వాడి విషయంలో ఎలాంటి దుష్కార్యాలు లేకుండా మారిపోయి వచ్చాడు. మరి నువ్వు మారావా? నీ కుటుంబం మారిందా? నీ పిల్లలు మారారా? నీ యజమానుడు మారాడా? నువ్వు మారావా? నువ్వు మారితే నీ కుటుంబం మారుద్దండి. దేవుని బిడ్డలారా, మరి ఈ మధ్య ఇంటున్నా నేను కూడా చూడండి. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏబు గ్రంథము 1:4 ఏం చెప్తుందంటే, ఏబు భక్తుడు ఇక్కడ చూడండి, 7 కుమారులు వాళ్ళ అక్క చెల్లెలను పిలిపించుకొని వారు ఒకరు వంతు చొప్పున, ఈరోజు పెద్ద కుమారుడు, రెండో రోజు చిన్న కుమారుడు, అలాగా వంతుల చొప్పున ఒకరికొకరు విందు చేసుకొని ఆ విందులో అందరూ అనుదినము ఇవాళ ఒక ఇంట్లో, రేపు ఒక ఇంట్లో అనుదినము వారు దేవుని సన్నిధిలో విందు చేసుకొని ఏబు కుమారులంతా కుమార్తెలు ఉంటున్నారు. అయితే 5వ వచనం ఏం చెప్పుద్దంటే, ఇందుశాల అయిపోయిన తర్వాత ఏబు బిడ్డలను పిలుచుకొని, నా 7 కుమారులు మరి 3 కుమార్తెలు పాపములో పడ్డారు, లోకములో పడ్డారని అరుణోదయ సమయంలో లేచి వారి నిమిత్తము దాన బలులు ఇస్తున్నారు, ప్రధాన బలులు ఇస్తున్నారు. నీ కుమారుల కొరకు నువ్వేమిస్తున్నావు? నీ కుమార్తెల కొరకు నువ్వేమిస్తున్నావు? అనుదినము నీకు మోకాటి జీవితం ఉంటే, అనుదినము నీకు ప్రార్థించే బలం ఉంటే, అనుదినము నువ్వు చూడండి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే వరం ఉంటే దేవుడు ఇస్తాడండి. ఏమైంది దేవుని బిడ్డలారా? అలా ఇయ్యాలంటే మొదటి నేర్చుకోవాలా, నేర్చుకునేవారిగా ఉండాలి. చూసావా? నేర్చుకున్నావా? కీర్తనల గ్రంథము 68:19 మహారాజు అయిన దావీదు అంటున్నాడు, నా భారమంతా ఆయనే మోస్తున్నాడు. అవునండి, మన పాప భారమంతా యెరూషలేము నుంచి గొల్గోతా మన కపాల తలానికి మోశాడు. ఎప్పుడైతే దావీదు మహారాజు అనుదినము ఆయన సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థించగలిగాడో దావీదు భారమంతా ఆయన మోశాడండి. ఎప్పుడు మోశాడు? దావీదు ఎక్కడో పొలములో ఉన్నవాడిని, దావీదు ఎక్కడ గొర్రెల మందలో ఉన్నవాడిని పిలిచాడు, రాజును చేశాడు, పట్టాభిషేకం ఇచ్చాడు. అనుదినము దావీదు దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక పట్టాభిషేకం పొందగలిగాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ, దావీదు భారమంతా భరించాడు. దేవుడు దావీదు భారమంతా భరించాడు. ఎందుకు భరించాడు? అనుదినము దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థించాడు. మోకాటి జీవితం ఉంది, మోకాటి అనుభవం ఉంది, మోకాటి ప్రార్థన ఉంది. నీకుందా అనుభవం? నీకుందా ఆ ప్రార్థన? నీకుందా అలాంటి అలవాటు? నీకుంటే నీ బిడ్డలకు వస్తుందండి, నీకుంటే నీ ఇంటి వారికి వస్తుంది అనుభవం. దేవుని ఎరిగామని వారు చెప్పుకుందురు కానీ ప్రతి కార్యములు భక్తులైన పిల్లల వలె ఉన్నారని లేఖనం చెబుతుందండి. వేద పేమెందని బిడ్డలారా, మరేమంటుంది? మీ పాపాలు మీరు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు అంటున్నాడు. మొదట మన పాపాలు ఒప్పుకోవాలా. మన పాపాలు ఒప్పుకుంటే మనలో ఉన్న భ్రష్టత్వం అంతా పైకి వెళ్ళిపోద్దండి, ఏమి ఉండదు, శుభ్రపడతాం. అనుదినము ఆయన సన్నిధులు మోకాళ్ళు వంచి మనము ప్రార్థించగలుగుతాం. చూడండి, మరి కీర్తనల గ్రంథము 96:2 చూసుకుందాం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను. చూడండి, యెహోవా మీద పాడండి. పాడమంటే నాకు రాదన్నా, నేను పాడలేనన్నా, అదే తగాదారమును ఈ పక్క నుంచి ఆ పక్కకి రంకరేసి మాట్లాడతావు, అనేకులకి వినుచ్చి మాట్లాడతావు. పాడమ్మా, ప్రార్థన చెయ్యమ్మా అంటే నాకు రాదన్నా, ఏం పాడాను నేను అంటావు. నీ మాటలు కూడా నాకు రావని చెప్పాలి నువ్వు. చూడండి, యెహోవా మీద పాడండి, యెహోవాను స్తుతించండి, యెహోవాని గణపరచండి, ఆయన నామాన్ని అనుదినము ఆయన సన్నిధిలో నిత్యమును ప్రార్థించేవాడిగా, పాటలు పాడేవాడిగా, ఆయన కీర్తించేవాడిగా అనుదినము ఆయన సన్నిధిలో పాడాలండి. ఆ వరం ఉందా? ఆ వరము నీకుందా? లేదండి. ఎందుకు లేదు? పాడలేవు, కీర్తించలేవు, స్తుతించలేవు, దేవానికి స్తోత్రం, దేవానికి స్తుతి అని అనలేవు, నోటికి రాదు. బైబిల్లో లేని మాత్రం గోలగోలు చేస్తావు, గోలగోలు చేసి అరుస్తావు.
దేవానికి స్తుతి, దేవానికి స్తోత్రం అనే మాట 100 సార్లు ఉంది బైబిల్లో. విద్య లేకపోయినా నాకు లెక్క పెట్టి చూపిస్తానండి ఎక్కడెక్కడ ఉన్నది. లేనిది పట్టుకొని మనుషుల్ని పెట్టి మనుషుల్ని ఆనందపరిచి మనుషుల్ని సంతోషపడుతున్నావు. నువ్వు మొత్తం నరకానికి పోయేది కాక అందరిని పీక్కొని బాబాకు. అయ్యా విను, నువ్వు విను, మొదట నువ్వు విని నువ్వు పోయేది కాక అందరిని లాక్కొని బాబాకు. ఎందుకంటే అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థించే వరము నీకుంటే, ప్రార్థించే బలము నీకుంటే ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, హెచ్చించబడతావు. కనుక చూడండి సామెతల గ్రంథము 8:30 చూద్దాం. ఏం చెబుతుందంటే ఇక్కడ, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని. చూశావా, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై. ఎక్కడండి? నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై. ఎదుగో అనుదినము ఆయన సన్నిధిలో దేవానికి స్తోత్రం, దేవానికి స్తుతిని ఆయన ధ్యానిస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన నామాన్ని ప్రకటించేవాడిని. చూశావా, ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, సొలొమోను కూడా షేబా దేశము నుంచి ఒక ఆమె వచ్చింది. ఆయన చూడండి, ఆయన మంచి భక్తి పరుడంట, బాగా పాడతాడంట, మంచి భక్తి పరుడంట అని షేబా దేశం నుంచి వచ్చింది ఒక ఆమె. ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె విన్నది ఇంతే, చూసిందింతండి, విన్నదింత, చూసిందింత. వీడికి వచ్చేలేకి ఆశ్చర్యపడి ఆ మెత్తకొచ్చిన నగలు, వెండి, బంగారం, అన్ని దుస్తులు అక్కడిచ్చి వెళ్ళిందండి. సొలొమోను గురించి ప్రేమైన తల్లి సొలొమోను ఏమంటాడు ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, అనుదినము నేను ఆయనకి ప్రధాన శిల్పిని, ఆయన కీర్తిని, ఆయన నామాన్ని నేను ధ్యానించేవాడిగా ఉంటాను. ఆ ధ్యానము నీకుందా? ఆ భాగ్యము నీకుందా? ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, ప్రేమైన అన్న, ప్రేమైన అక్క, వింటున్న నేను కూడా ఆ ధ్యానాన్ని అనుదినం మనం ధ్యానించేవారిగా ఉండాలా, అనుదినం మనం కీర్తించేవారిగా ఉండాలా, అనుదినము ఆయన ఉపదేశాన్ని అంగీకరించేవారిగా ఉండాలా. నా ఉపదేశమును అంగీకరించువాడు ధన్యుడు. ఆ ధన్యత పొందాలంటే ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, అది నువ్వు అన్ని వేళ వినేవాడిగా ఉండాలా. ఆఖరి మాట చూడండి ఏం చెబుతుందో. ఆఖరి మాట యెషయా గ్రంథము 58:2 చూద్దాం. మన దేవుడు మొత్తం న్యాయ విధిని ఎడవక నీతిని అనుసరించువారు అనుదినము వారు నా యొద్ద విచారణ నేర్చుకోవటం అండి. చూడండి, మన దేవుని న్యాయ విధి, ఆయన న్యాయ విధులను అనుసరించి, ఓ ప్రేమైన అక్క, ఓ ప్రేమైన అమ్మ, మన దేవుని న్యాయ విధిని అనుసరించి అనుదినము ఆయన సన్నిధిలో నేర్చుకోవాలా, నేర్చుకునేవాడిగా ఉండాలా, బలపడేవాడిగా ఉండాలా. అలా డబ్బుందలన్నా నేర్చుకోవటానికి, బలముందలన్నా నీ బలం పనికిరాదు, నీ డబ్బు పనికిరాదు, నీ అందము ఔషధ్యం దేనికి పనికిరాదండి దేవుని సన్నిధిలో. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, నాకైతే బోనత్తి విద్య లేదు, ఆలు కూడా రావు, బోనెత్తండి, మాట్లాడలేను. చూడండి, నాలిక మాన్యం కలిగిన వాడిని మోషాను దేవుడు ఎలా వాడుకున్నాడు అలా వాడుకుంటున్నాడు. ఇర్మియాను దేవుడు ఎలా వాడుకున్నాడు అలా వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఈయన విద్య కాదండి కావాల్సింది, నాలిక కాదు. కానీ ఆయన ఆత్మ నీలో ఉంటే, ఆయన మాట నీలో ఉంటే ఆశీర్వదించబడతావు. ఇక్కడేమంటున్నాడు? ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఆయన సన్నిధిలో మనము నేర్చుకునేవారిగా ఉండాలా. నేర్పముందా నీకు? నేర్చుకునే భాగ్యం ఉందా? అంతా వచ్చి అంటున్నావు, పరిగెత్తి డమాన పడిపోతావు. నీవన్నీ వేళ మారావంటున్నావు, కానీ మాదిరి నీలో ఎంత మాత్రం మగపట్టలేదు. మారాలా, నీ జీవితం మారాలా, నీ బతుకు మారాలా, నీ ఆలోచన మారాలా. అనుదినమును మోకాళ్ళు వంచి ప్రార్థించేవారిగా ఉండాలా. ఆయన గడప దగ్గర కనిపెట్టుకునే వారిగా ఉండాలా. ఆయన ఉపదేశం వినేవారిగా ఉండాలా. వినేవారు ధన్యులు. ఆ ధన్యత పొందాలంటే నువ్వు ఆలకించాలా, ఆలోచన చేయాలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలకించలేవు, ఆలోచన చేయలేవు, చెవి ఎగ్గి వినలేవు. కానీ పాపానికైతే పరిగెత్తున్నావు, పాపానికైతే చెవి ఎగ్గుతున్నావు. కానీ అనుదినమును దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచలేకపోతున్నావు. మోకాటి జీవితం నీకు లేదు, మోకాటి అనుభవం నీకు లేదు, మోకాటి ప్రార్థన నీకు లేదు. మొదట చూడండి, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయాలా. రెండోది కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలా. మూడోది
సంఘములో చేయాలా. ఈ 3 అనుభవాలు నీకున్నాయా? ఈ 3 అనుభవాలు నీకుంటే వ్యక్తిగతంగాను ప్రార్థన చేసి, రెండోది కుటుంబం అంతా ప్రార్థన చేసి, మూడవది సంఘములో ప్రార్థన చేసి నీ కుటుంబం దీవించబడద్ది, ఆశీర్వదించబడద్ది, హెచ్చించబడద్ది. కనుక ప్రియమైన తల్లి, నా గడప దగ్గర మరి కనిపెట్టుకొని ఉన్నవాడు, నా ఉపదేశమును వినేవాడు, నా ఉపదేశమును ఆలకించేవాడు ధన్యుడు. మరి కనిపెట్టుకొని ఉంటున్నావా? అనుదినము ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ఉంటే నీకు మేలు, నీ కుటుంబానికి మేలు. గనుక ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, మరి వింటున్నా నీవు నేను కూడా అనుదినమైన సన్నిధులు మనం ఉండలేకపోతున్నాం. ఒక అమ్మ అంటుందో, ఏందన్నా దినదినము నేను మోకాళ్ళు వంచి ప్రార్థిస్తానన్నా, దినదినం మోకాళ్ళు వంచి ప్రార్థిస్తా. అన్ని బాధలు నాకే రావాలా, అన్ని కష్టాలు నాకే రావాలా, అన్ని ఇబ్బందులు నాకే రావాలని చెబుతుంది. వస్తాయండి ఇబ్బందులు. నీకు రాకపోతే ఎవరికి వస్తా? జ్ఞాని అయిన సొలొమోను అనుదినం ప్రార్థించాడు. చూడండి, మహారాజు అయిన మరి ఏబు భక్తుడు ప్రార్థించాడు. దావీదు మహారాజు అనుదినం ప్రార్థించాడు. ఎజ్రా అనుదినం ప్రార్థించాడు. చూడండి, యెషయా ఏమంటాడు? నేను అపవిత్రున్నయ్యా, నా పెదవులు కూడా అపవిత్రమైపోయినాయి. అని యెషయా కూడా నా పెదవులు అపవిత్రమైనవి, నన్ను క్షమించని అనుదినము ఆయన సన్నిధిలో ప్రార్థించి నేర్చుకునేవాడిగా ఉన్నాడు. చూసాముగా భక్తుల్ని మనం. అంతలా భక్తులే అనుదినం ప్రార్థిస్తే మనం ప్రార్థించగలుగుతున్నాం. మోకాటి జీవితం ఉందా? మోకాటి అనుభవం ఉందా? ఉంటే నువ్వు దీవించబడతావు. గనక దేవుడి మాటలు దీవించునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఈ పరిచర్య నిమిత్తము మీరు ప్రార్థించండి. ఈ పరిచర్యలో పాలు పంపులు మీరు పొందాలంటే, భాగస్వాములు కావాలంటే గట్టిగా ప్రార్థన చేయండి. ఎందుకంటే మాకు ఏదో ఉండి మేము ఈ పరిచర్య ప్రారంభించలేదు. ఆదివారం మాకు కనీసము 70 రూపాయలు 60 రూపాయలు వస్తాయి. అయినా కూడా దేవుడి మీద మా భారమంతా వేశాం, యెహోవా మీద మా భారమంతా వేసి ముందుకు సాగుతున్నాము. కనుక విద్య లేని వాడిని, నాలుక మాన్యం కలిగిన వాడిని నా కొరకు కూడా మీరు ప్రార్థించండి. ప్రార్థించి పాలు పంపులు పొందండి. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రాలు. దయగలిగిన దేవుడా, జాలిగల తండ్రి, కరుణామయుడా, దయామయుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ అనుదినము ప్రార్థన ప్రతి ఒక్కరికి నేర్పించమని, సహాయమును చేయమని వింటున్నవారు నాయన, టీవీ ఎదురుగా వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, వారికి విద్యా బుద్ధి జ్ఞానం నేర్పు నాయన. వారి ఉద్యోగాలు దీవించు, వాళ్ళ లెక్కల కష్టాలు దీవించు. ఇది మొదలుకొని వారి రాకపోకలందు నీ భద్రతని దీవెన ఉంచు. ఏ బిడ్డ అయితే అనారోగ్యంతో ఉన్నారు, ఏ బిడ్డ అయితే వ్యాధులతో ఉన్నారు, ఏ బిడ్డ అయితే ఆయా జబ్బులతో ఉన్నారు, అట్టి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన మేలులు, అద్భుతములు మాకు తెలియజేయగలరు. అదే మీ ప్రార్థన అవసరతల కొరకు కింద స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కు కాల్ చేయగలరు. అదేవిధంగా క్రీస్తు కానాను పరిచర్య మీరును పాలి భాగస్సుల కండి. ఈ కార్యక్రమంకు స్పాన్సర్ చేయాలనుకున్న వారు మా ఈ క్రింది చిరునామాకు సంప్రదించగలరు. మరియు క్రైస్తవ సోదరులకు మరియు యువతులకు పెళ్లి సంబంధములు చూడబడును. నా ప్రాణ ప్రేడ నా యేసయ్యా, నన్నగన్న తండ్రే నా యేసయ్యా, నా ప్రాణ ప్రేడ నా యేసయ్యా, నన్నగన్న తండ్రే నా యేసయ్యా, పూజించుమా పూజారుడా, భజించుమా వహనీయుడా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రేడ నా యేసయ్యా, నన్నగన్న తండ్రే నా యేసయ్యా, క్షణమైన నీ నామము మరువనంటిని, మరణమైన మధురముగా వేంచుకుంటిని, క్షణమైన నీ నామము మరువుకుంటిని, మరణమైన మధురముగా వేంచుకుంటిని,
తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే తండ్రి నీ ఉన్నావని బ్రతుకుసుంటిని నా కొరకు నీవో నీ కొరకు నేను నా కొరకు నీవో నీ కొరకు నేను నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నా ప్రాణ ప్రేడ నా యేసయ్యా నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. ఈ కార్యక్రమం చూచిన వారందరూ విన్న వారందరూ మీకు జరిగిన మేలులు అద్భుతములు మాకు తెలియజేయగలరు. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధముగా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలనుకున్న వారు ఈ కింది చిరునామాకు సంప్రదించగలరు. మా యొక్క చిరునామా పాస్టర్ టి రూబెన్ గారు, క్రీస్తు కానాను పరిచర్య, కానాను ప్రార్థనా మందిరం, కుంచేపల్లి విలేజ్, పోస్ట్ పొదిలి మండలం, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా మొబైల్ నెంబర్ 9502846427.